చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య మంచి అండర్స్టాండింగ్గా ఉంటుంది. వాళ్ళు ఏ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వగలుగుతారు. కానీ నారా లోకేష్ అవుతారా లేదనేది ఇక్కడ అతిపెద్ద చర్చ. ఎందుకంటే పార్టీ అవసరాల రీత్యా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ఈ కూటమైతే కట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగానే ఆలోచించారు. కానీ నారా లోకేష్ గారు అలా ఆలోచించరు అనడానికి దాని ఉదాహరణ ఏంటంటే, మొన్న తిరుమల తొక్కిస్లాట్ ఇష్యూకి సంబంధించి ఆయన చైర్మన్ ఈఓ క్షమాపణ చెప్పాలని అడిగినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ మాట అడిగారో అది ఆయన స్టాండు, ఇది టీడీపీ స్టాండ్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే అందరూ కలిసి ఉన్నప్పుడు, మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఇంకా పవన్ స్టాండ్ వేరు, లేదంటే టీడీపీ స్టాండ్ వేరు ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు పథకాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో వేరు, లేదంటే కూటమి మేనిఫెస్టో వేరు అని అన్నారా? టీడీపీ మేనిఫెస్టో వేరు అన్నారుగా. ఉమ్మడిగానే కదా వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు. ఓకే, బీజేపీ వాళ్ళు అయితే దాన్ని పట్టుకోలేదనుకోండి, అలాగని వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ హామీలు ఇవ్వలేదు. కూటమి కట్టేసిన తర్వాత ఇంకా ఏకాభిప్రాయమే ఉంటుంది, ఒకే నిర్ణయం ఉంటుంది అంతే తప్ప ఎవరి నిర్ణయం వాళ్ళది అనుకుంటే ఇంకెందుకు కూటమి కట్టుకోవడం, ఇంకెందుకు కలిసి మేము మిత్రపక్షం అని చెప్పి వాళ్ళ ఓట్లు వీళ్ళకి, వీళ్ళ ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. అందరూ ఒక మాట మీద ఉంటారని కదా, కలిసి పాలన చేస్తారని కదా. పవన్ కళ్యాణ్ గారు చేసింది ఆయన వ్యక్తిగతం, అది మాకు సంబంధం లేదంటే ఎలాగా? రేపొద్దున్న ఇలాంటి ఈ ఎగ్జాంపుల్స్ చూసే బాబు గారు కాంప్రమైజ్ అయినట్టు నారా లోకేష్ గారు కాంప్రమైజ్ అవ్వలేరు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అదే కనుక జరిగితే అప్పుడు అసలు రాజకీయం స్టార్ట్ అవుద్దేమో చూద్దాం.